వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, ఆయన తన జీవిత కాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, బాంబులు, తుపాకులు తయారు చేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి వారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగలబెట్టే దేశ శత్రువులే రాహుల్ని సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ 1 టెర్రరిస్ట్ ని ఎవరైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇండియన్ కాదు, ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు, ఆయనకి ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదు, అందువల్లే విదేశాలకు వెళ్ళినప్పుడల్లా భారతదేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాంటెడ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు, తుపాకులు, బుల్లెట్లు తయారు చేసే నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు అంటూ ఆరోపించారు. వాళ్ళు కూడా రాహుల్ మాట్లాడినట్లే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్కి మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ 1 టెర్రరిస్ట్ ఆయనే అవుతారు అని బిట్టు విమర్శించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని బిట్టు విడిచిపెట్టి బీజేపీలో చేరారు. రాహుల్ గాంధీని నెంబర్ 1 టెర్రరిస్టుతో పోలుస్తూ కేంద్ర మంత్రి బిట్టు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇలాంటి వ్యక్తులను చూస్తే జాలి కలుగుతుందని, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించి ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి విధేయుడుగా చాటుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ ఆక్షేపణ తెలిపారు. వర్జీనియాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సిక్కుల గురించి రాహుల్ మాట్లాడుతూ సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు, అన్ని మతాలకు సంబంధించింది అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని రాహుల్ ఇంటి ముందు ఆందోళన సైతం చేపట్టింది. ఏదేమైనా కానీ అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఒక పక్క నుంచి గురుపత్వం పన్ను, ఇంకో పక్క నుంచి జాకిర్ నాయక్, ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే ఎక్కడో రాహుల్ గాంధీని సమర్థిస్తున్నట్టే కనిపిస్తాయి. నిజంగా కూడా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఎన్ని సమస్యలున్నా పరాయి దేశానికి లోకువ కాకుండా పరాయి దేశం ముందు సగర్వంగా తలెత్తుకునేలా ఉండేందుకు భారతీయులంతా పరితపిస్తూ ఈ దేశ ప్రధాని, ఈ దేశ పౌరులు, ఈ దేశ జవాన్లు ప్రతి క్షణం తమ ప్రాణాలను భారతదేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మరి పరాయి దేశం వెళ్ళి ఇక్కడ ఒక వర్గం మీద ఊచకోత జరుగుతుంది అన్నట్టు మాట్లాడటం, ఈ దేశంని విడగొట్టడానికి రాహుల్ చేసే ప్రయత్నం అవునా కాదా అనేది కూడా చాలా మంది చర్చ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.